దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలండి. దేవుని మహాకృప చేత మరొక ఆదివారం ఈ సమ్మర్లో దేవుడు మనకు అనుగ్రహించాడు. ఉదయకాలపు ఆరాధనలోనే మనం చక్కగా ఆరాధించుకునేటువంటి గొప్ప భాగ్యము దేవుడిచ్చినందుకై దేవునికి ఎంతో స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు వినడానికి మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం. యేసు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత, అంటే పునరుత్థానుడైన తర్వాత మూడవ ఆదివారం, ఈ మూడవ వారంలో ఏం జరిగింది అనేది యాక్జెక్ట్గా ఏం జరిగింది అనేది విషయం ధ్యానం చేద్దాం. ఇలాగా కలిసి వచ్చింది కాబట్టి అదే చెప్పాలని ఏం లేదు, కానీ ఈ దినం అది చెప్తే మంచిదని నాకు అనిపించి మీకు నేను ఆ అధ్యాయాన్ని చూపిస్తున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం ముఖ్య వచనంగా చదువుకుందామండి. వారు కడుపు నిండా భోంచేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోన్, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. పేతురు గారి గురించిన మాట ఇక్కడ రాయబడి ఏంటంటే, పేతురు గారు యేసు ప్రభువారి యొక్క శిష్యుల్లో చాలా ముఖ్యమైన శిష్యుడండి. అంతా ప్రిపేర్ చేసి తయారు చేసి 12 మంది శిష్యులు తయారు చేసుకుని అంత ప్లానింగ్ చేసి ఆయన చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచి వాళ్ళకి కనబడి 2-3 సార్లు నేను వెళ్తున్నాను పని చేయండిరా అంటే చిన్న పొరపాటు చేశారు. అది ఈవేళ మనం చెప్పుకుంటాం. విశ్వాస అయిన వాడు తప్పకుండా జారిపోతాడు. అంటే జారిపోతాడు అన్నాడు పాస్టర్ అన్నాడు, ఇంక మనం అత్తమడి జారిపోదాం అనుకోకండి. జారిపోయే అవకాశం ఉంది. జారిపోడు అనేది ఏం గ్యారంటీ లేదు. రెండవది ఏంటంటే, జారిపోతే దేవుడు వదిలేస్తాడా? వదలడు, పట్టుకుంటాడు. ఇది మనం ధ్యానం చేస్తాం. యేసు ప్రభువారు చాలా సమయాల్లో పేతురు గారిని, ఆయన పేరు సీమోన్, సన్ ఆఫ్ జాన్, సైమన్. సీమోను యోహాను కుమారుడు అయినటువంటి సీమోన్, ఆయన పేరు అది. కానీ దేవుడు ఏం పేరు పెట్టుకున్నాడంటే, ముద్దు పేరు పెట్టాడు దేవుడు. సీమోను గారికి ముద్దు పేరు ఏం పెట్టాడంటే పెట్రోస్ అన్నాడు. హిబ్రూ ఆ పదంలో, అరబిక్ భాషలో పెట్రోస్ అంటే బండోడా అని అర్థం. ముద్దు పేరు అనమాట, బండా అని పెట్టాడు. రాక్ ఇంగ్లీష్లో. మనకు బాగా కావాల్సిన వాళ్ళకి కొన్ని పేర్లు పెడతాం. బండోడా, పొట్టోడా, బక్కోడా, బక్కిదానా, లడ్డు, ఇలా అంటారు కదా, ఎల్డి లడ్డుగాడు, లేకపోతే ఇలాంటి పేర్లు పెడతారు. అంటే ఎప్పుడు పెడతారు? బాగా కావాల్సి వచ్చినప్పుడు మనం అలా పిలుస్తాం. వీడు బాగా మండోడు, లేకపోతే వీడు ఏదో పేర్లు ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదో నిక్నేమ్ ఉంటుంది, ఉండదా? మీ చిన్నప్పుడు మీకు ఏదో పేరు పెడతారు కదా, ఏదో పేరు ఉంటుంది మీకు, నిక్నేమ్ అంటారు దాన్ని. అది ఎవరు బాగా పిలుస్తారంటే, ఫ్రెండ్స్ బాగా తిక్కని తిని పిలిస్తేనే ఆడు అలాగ ఇష్టపడతాడు. మిగిలిన వాళ్ళు బయట వాళ్ళు పిలిస్తే, ఎలా కనపడుతుంది నీకు, పేరు లేదా నాకు, పెట్టావు ఆ పేరు అంట, ఒప్పుకోరు ఆ పేరు. ఆ నిక్నేమో బాగా కలిసిమెలిసి బాగా తిక్కని తినంట, కలిసిమెలిసి ఒకే చొక్కా, ఒకే మంచం, ఒకే కొంచెం, ఒకే గిన్నె అన్న వాళ్ళు మాట్లాడుకుంటారు అయ్యి ఆ పేరు. యేసు ప్రభువారు పేతురు గారిని పిలిచిన వెంటనే ప్రేమతో పెట్టిన పేరు ఏంటంటే, యోర్ రాయి కేఫా, బండ, నీ పేరు, నువ్వు బండోడురా అన్నాడు. ఎందుకు యేసు ప్రభు ఆ పేరు పెట్టాడంటే,
దేవుడు అతనిలో చూశాడు, ఇతనిలో చాలా బండతనం ఉంటుంది, చాలా రెడికల్గా పనిచేస్తాడు నా కొరకు. అతను భయమైన పిరికుడండి. యేసుప్రభుని ఎరగనన్నాడు, గాలి చూసి వెళ్ళిపోయేవాడు. కానీ దేవుడు అతనికి ఏం పేరు పెట్టాడంటే, నీవు బండవి. దేవుడు మనలో ఉన్నటువంటి ఏదైతే మనం భయస్థులం అయితే ధైర్యవంతుడు అంటాడో, బలహీనం అయితే బలార్జుడు అంటాడు, చేతకానోడు అయితే చేతనైనోడు అంటాడు, పనికిమాలినోడిని పనికొచ్చేవాడు అంటాడు. అది దేవుడు పిలిచేది. నేను ఎందుకు చేతకానోడిని, నేను బలహీన్ని, నేను చాలా ఎన్నికలేని దాన్ని అనుకుంటే నువ్వు కావాల్సినోడు అంటాడు దేవుడు. యేసుప్రభువు వారు పేతురు గారికి పెట్టిన పేరు ఏంటంటే బండ అని పేరు పెట్టారు కదా. బండ అని పేరు పెట్టగానే చాలా అన్యోన్యత ఏర్పడింది. పేతురు గారిని వల వేసేటప్పుడు పిలిచాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో నన్ను వెంబడించమని. అప్పుడు ఆ రోజు వచ్చేసాడు. ఒక 9 నెలలు పోయాక మళ్ళీ యేసుప్రభుని వదిలేసాడు. ఈయన 9 నెలలు పోయాక యేసయ్యని వదిలేసి మళ్ళీ చేపలు పట్టుకోవటానికి వెళ్ళాడు. ఆ రోజున మళ్ళీ చెప్పాడు, నేను మనుషులు పట్టు జాలరగా చేస్తాను, ఈ వైపు వచ్చేయమని వచ్చేసాడు. అంత బాగానే ఉంది. ఈయన యేసుప్రభువు వారు కూడా తిరుగుతూ చాలా ముఖ్యమైన శిష్యుడు అనిపించుకున్నాడు. పేతురు గారికి అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇచ్చాడు యేసుప్రభువు వారు. పేతురు అంటే వీళ్ళకి మనకు చాలా ఉన్నతమైన పేర్లు కనబడుతుంది. కానీ యేసుప్రభు కాలంలో వాడు బండోడని తిట్టినట్టు ఉంటుంది. కానీ పేతురు గారు ఆ స్థితికి రావడానికి దేవుడు అతనికి ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇచ్చాడు, ద మోస్ట్ హై ప్లేస్. అలాంటి పేతురు యేసుప్రభువు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరిగెత్తుకెళ్ళి ఆయన సమాధి చూశాడు. ఖాళీగా ఉంది, ఎవరో ఎత్తుకుపోయారు అంటున్నారు. ఎత్తుకుపోలేదని చెప్పడానికి ఒక ఆధారం ఇస్తాను మీకు. ఇప్పుడు నా మనిషిని నన్ను ఎత్తుకుపోయారు అనుకో, ఎలా ఎత్తుకుపోతారు నన్ను? మనిషిలో మోసుకెళ్ళిపోవాలి, అంతే కదా. కానీ యేసుప్రభుని ఎత్తుకుపోలేదు. కారణం ఏంటి తెలుసా? యేసుప్రభు వారి యొక్క తల రుమాలు ఏదైతే ఉందో అక్కడ అలాగే ఉంది, ఫోల్డ్ చేసి. రుమాలు కట్టినట్టుగానే ఉంది. ఎలాగైతే ఇది కడతారో పడికొట్టు, అది అలాగే ఉంది. బాడీకి బట్టలు ఎలా చుట్టారో బట్టలు అలా పొడుగ్గానే అలాగే ఉన్నాయి. ఆయన వేసుకున్న అంగి అలాగే ఉంది. అంత అలాగే ఉంది. కానీ మనిషి లేడు. ఎవడైనా ఎత్తుకుపోయేటప్పుడు బట్టలు తీసేసి ఎత్తుకుపోతాడా? ఉన్న పళ్ళంగానే తీసుకెళ్ళిపోతాడు కదా. బట్టలు వదిలేసి అక్కడ కళ్ళజోడు వదిలేసి ఆయన వేసుకుని నేను వదిలేసి అక్కడ ఏమి వెళ్ళడు కదా. జోళ్ళు వదిలేసి ఉంటాడా? అక్కడ జోళ్ళు అక్కడ ఉన్నాయి, మనిషి అక్కడ ఉన్నాడు, అన్నీ అక్కడ ఉన్నాయి. కానీ ఏం లేదంటే బాడీ ఒకటే లేదు. అంటే ఆయన తిరిగి లేచాడు, ఆయన ఎవరు ఎత్తుకుపోలేదు. కళ్ళారా చూశాడు పేతురు గారు. యేసుప్రభువు వారు లేచి పరలోకానికి వెళ్ళిపోయాడని చూశాడు. అదే రోజుని ఆదివారం సాయంకాలం గదిలో ఉన్నప్పుడు మగ్దలేని మరి అన్నయ్య, పేతురు అన్నయ్య, నేను యేసయ్యని చూశాను అన్నయ్య అంటే, సర్లే అమ్మ చెల్లెమ్మ అన్నాడు. ఆ సాయంకాలం ఆదివారం సాయంత్రం అందరూ 12 మంది 11 మంది 10 మంది కూర్చుంటే ఆ రాత్రి రివ్వున వచ్చేసాడు వాళ్ళ మధ్యకి. వచ్చితే భయపడుతుంటే రొట్టె విరిచి తినండి నేనే యేసుప్రభుని అని చెప్పాడు. సంతోషించారు. యేసుప్రభు లేచాడు. మరలా నెక్స్ట్ వీక్ మొన్న సండే పునరుత్థానమైనటువంటి 2వ ఆదివారం రోజున తోమా లేడని, తోమా ఉన్నప్పుడు 11 మంది ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ మధ్యకు వచ్చి వాళ్ళకి కనబడి, తోమా నా గాయాన్ని చూస్తాను కదా, చూడు ఇదిగో అని చూపించాడు. గాయాలు చూశాడు ఆయన. అప్పుడు మళ్ళీ భోంచేశాడు. సమాధానం షాలోమ్ అంట విన్నాడు. 2 సార్లు చూశాడు. 3వసారి ఖాళీ సమ్మత్ చూశాడు. ఇన్ని చూసిన పేతురు, పాస్టర్ గారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, ఇన్ని చూసిన పేతురుని దేవుడు 3వసారి కనబడి ఒక మాట అడుగుతున్నాడు. 3వసారి కనబడ్డాడు ఆయన. ఎక్కడ కనబడ్డాడు? తిబేరియా సముద్ర తీరాన్న కనబడ్డాడు. తిబేరియా సముద్ర తీరాన్ని కనబడ్డాడు. చాలామంది జనం ఉన్నారు. ఆ జనంలో అందరి ముందు పెట్టి ఆయన ఎన్కౌంటర్ చేస్తున్నాడు. అందరి ముందు పెట్టి నిలదీసి అడుగుతున్నాడు. అందరి ముందు పెట్టి కన్ఫంట్రేషన్ అంటారు. అతను పశ్చాత్తాపడలేగా అతనితో మాట్లాడుతున్నాడు. దేవుడు కౌన్సిల్ చేస్తున్నాడు.
ఈ మధ్య ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? పేతురు, ద సన్ ఆఫ్ జాన్, ద సైమన్ ద సన్ ఆఫ్ జాన్, డు యు లవ్ మీ మోర్ దెన్ దీస్? నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వీటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? పేతురు, డు యు లవ్ మీ? ఇస్ రియల్లీ? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ క్వశ్చన్ నీ మీద పడుతుంది. యేసు ప్రభువారు ఈ ఉదయకాలపు ఆరాధనలో నేను అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అగాపే, మనకు తెలుగులో ఒకే పదం ప్రేమకి. ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ కాదు, హిబ్రూలో లేదా అరబిక్లో యేసు ప్రభు అన్నదని డూ యూ అగాపే అని అడిగాడు. అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే స్వచ్ఛమైన, త్యాగపూరితమైన, మచ్చమరకలైన అగాపే. అది దైవ ప్రేమకు సాదృశ్యం. పేతురు గారు ఏం ఆన్సర్ ఇచ్చాడంటే, నీకు తెలుసు ఫిలియో అన్నాడు. నీకు తెలుసు ఫిలియో అంటే ఏంటంటే, ఫిలియో అంటే ఈ ఫ్రెండ్స్ మధ్య జరిగే ప్రేమ. ఆ ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు అన్నాడు తప్ప ఫిలియో వాడాడు. కానీ యేసు అడిగింది అగాపే. తేడా ఉంది అక్కడ. స్నేహితుల మధ్య ప్రేమ కాదు ఆయన అడిగింది. అయ్యా అమ్మా, మీరు యేసయ్యను ప్రేమిస్తున్నారా? దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీవు నన్ను ప్రేమించాలన్నదే. ఏమన్నా మీరు ప్రేమిస్తున్నారా యేసయ్యని? ఇది ఈ క్వశ్చన్ పడిపోయింది వీళ్ళకి. పేతురు గారికి ఫస్ట్ క్వశ్చన్ పడిపోయింది, నువ్వు నన్ను ప్రేమించగలుగుతున్నావా? ఏంటి సార్, ప్రేమిస్తే ఎంత దూరమైనా వెళ్తా, ప్రేమిస్తే ప్రాణం ఇస్తా, డైలాగులు వినలేదు మనం. ప్రేమిస్తే ఎంత దూరం వెళ్తా, ప్రేమిస్తే ప్రాణమైనా పెడతా, ప్రేమిస్తే దేన్నైనా ఎదిరిస్తా, ప్రేమిస్తే ఎంతకైనా తెగిస్తా. అందుకు అడిగాడు దేవుడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. ఇవన్నీ ఉన్నాయి నీలో. పైకి ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా, ఆ పాట పాడడం కదా. నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా. తర్వాత పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా, చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా, చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా. ప్రేమిస్తా పరవశిస్తూ ఉంటానే సన్నిధి. హల్లెలూయా. ప్రేమిస్తాను, నిన్ను ప్రేమిస్తానని పాడతాం, కానీ దేవుడు అడుగుతున్న ప్రశ్నకి సరైన సమాధానం కావాలి. పేతురు చర్చికి వెళ్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, దేవుడితోటే ఉంటున్నాడు. మరి ఇంకేంటి ప్రేమించడం? ఎంతకంటే ఏంటి? ఆదివారం చర్చికి వెళ్తా, పొద్దున్నేసి ప్రార్థన చేస్తా, బైబిల్ చదువుతా, అన్నీ చేస్తా. ఇదే నా ప్రేమ అంటే? ప్రేమిస్తే ఎంతకైనా తెగిస్తా. అప్పుడు పేతురు నీకు ప్రశ్న అడగాలి. కారణం ఏంటంటే, పేతురు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే, అమ్మా ఈ కూటంలో ఉన్న మీరు అందరూ నిజంగా యేసయ్యని ప్రేమిస్తే, దేనికంటే మోర్ దాన్ డాష్, మోర్ దాన్ డాష్, ఏమో నాకు తెలియదు, ఆ డాష్లను పెట్టుకో, దానికంటే మోర్ దాన్ డాష్, ఇంతకంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? మోర్ దాన్ డాష్లో ఏంటి? ఆదివారము కూలి పని కంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తావా? ఆదివారం పని వస్తే పనికి వెళ్తావా, చర్చికి వస్తావా? పని కంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తావా? క్వశ్చన్ అడుగుతున్నాడు యేసు. చెప్పండి, మాట్లాడాడమ్మా. పని తగిలింది, వేళ రొప్పల పని తగిలింది, రాకపోతే ఎవరో పని కంటే యేసయ్యని ఎక్కువ ప్రేమిస్తారా?
పేతురు, మీరు అందరూ ఇక్కడ మీరు పేతురులేనా? చెప్పండి, ప్రేమిస్తారా? పేతురు ఏమన్నాడు? అవును ప్రభువా, నేను నిన్ను. మీరు ప్రేమిస్తారా నన్ను అడగండి అని అడుగుతుందని చెప్పండి. మీరు ఆదివారం పని తగిలితే పనిని ప్రేమిస్తారా, యేసయ్యని ప్రేమిస్తారా? పని కంటే, వీటికంటే, పని కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తావా? మాట్లాడలేదండి, లేట్ అయిపోతుంది, నాకు రైలు పరిగెడుతుంది వెనకాల. పని కంటే మేము యేసయ్యని ఎక్కువ ప్రేమిస్తున్నాం, దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే పనే ప్రేమిస్తారు చాలామంది. పనే ముఖ్యం. డాష్. డబ్బు కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తావా? మోర్ దాన్ డాష్ అంటే డీజ్ అంటే అక్కడ మోర్ దాన్. యేసయ్య అడుగుతున్నాడు, వీటికంటే, డబ్బు కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తావా? మరి అంటేనండి, డబ్బులు అంటేనండి 2,25,00,000 దొరికాయండి నిన్న. 2,25,00,000 అంట. చర్చ అవ్వట్లేదా? ఎవరికైనా 10 మందికి కొటేషన్ సరిపోయిన ఆ పాస్టర్ గారు ఏంటి ఇలా చేశాడు అనిపించింది అక్కడ. మతి లేదు అడిగే. ఎన్ని చర్చలు కూలిపోతుంది, ఒక్కొక్కడికి 1,00,000 కొటేషన్ వదిలిపోను. డబ్బు కంటే ఎక్కువ నన్ను ప్రేమించి ఎక్కడ కూడగట్టాడో, ఎక్కడ వచ్చాడో ఏంటి ఇప్పుడు ఇంకా తెలియదు. మరి ఏమైనా చెప్తారని చూద్దాం. వీటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తారా మీరు డబ్బు కంటే? చిచ్చి, డబ్బు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? మరి అయితే డబ్బు వస్తుందని తప్పు ఎందుకు చేస్తున్నావు? పాపం ఎందుకు చేస్తున్నావు? పని ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? నీకున్న ముఖ్యమైన సంపదల కంటే, నీకన్నా ముఖ్యమైన వాటికంటే నీకున్న ముఖ్యం ఏది, ప్రయారిటీ అంటారు ఇంగ్లీష్లో, ఏది ప్రాధాన్యమో దానికి మించి యేసును ప్రేమిస్తావా అనేది క్వశ్చన్ ఆన్సర్. ప్రేమించడం అని సింపుల్ నోటితో పలికేది కాదు. నాకు ముఖ్యమైనది వాడపాలెం, నాకు ముఖ్యమైనది మా కుటుంబం, లేకపోతే నాకు ముఖ్యమైనది నా డబ్బు, లేదా నాకున్నది ఏదో, దానికి మించి ప్రేమిస్తాను ప్రభా అన్నవాళ్ళు ఉన్నారా అని అడుగుతున్నాడు ఇక్కడ. ఏమండి, వాడపాలెం కంటే, నా స్వజనుల కంటే, లేకపోతే నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తానంటే గట్టిగా చేతి దేనికి స్తోత్రం చెప్పండి. చెప్పమన్నానని చెప్తారు కానీ నిజంగా ప్రాణం మీదకి వస్తే మాత్రం మీరు ప్రేమించలేరు కదండి. నిన్నే ప్రేమించను, నిన్నే నెవెను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించగానే సాగేదా, నో టర్నింగ్ బ్యాక్. నీ సన్నిధిలో మోకరించి సాగేదా, సాగేదా, నెవెనుదిరుగా, నెవెనుదిరుగా. హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభు పేతురుని ఇలా అడిగారంటే, వీటికంటే అనే పదం దేనికోసం అడిగాడంటే, ఫిషర్ కంటే, ఫిషింగ్ కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తావా? పేతురు గారు ఏం చేశారంటే, యేసు ప్రభు మొన్న ఆదివారం కనబడ్డా, జస్ట్ బుధవారం రోజున ఏమన్నాడంటే, ఆ వెనకాల 10 మంది ఉన్నారు కదా, ఈయన వెనకాల. పేతురు గారు ఇప్పుడు బాసు, యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత అన్న ఏం చెప్తాడని చూస్తున్నారు వీళ్ళు. అన్న ఏమన్నాడంటే, ఒరే 10 రోజులు అయిపోయింది, ఇక ఏం కనబట్టలేదు మనకి, నేను మళ్ళీ చేపలు పట్టుకోవటానికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఈయన ఆరితేరిన ఫిషర్మెన్, ఆరితేరిన జాలరీ అంటాం, పల్లివాడు, బాత్సవాడు, మత్స్యకారుడు, లేకపోతే ఆరితేరినోడు, చేపలు పట్టడంలో మునిగితేరి చాలా పెద్ద పెద్ద చేపలు, చిన్న చేపలు, తిమింగలాలు ఇలాంటివన్నీ చూస్తున్నాడు. అలాంటి ఆరితేరిన ఆయన అన్నాడు, నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాను రా ఈ సాయంత్రం, ఎందుకంటే నైట్ బాగా ఫిష్ పడతాయి కదా, వేటకి వెళ్తున్నానంటే
నువ్వు వెళ్తే మేము ఉంటాం ఏంటన్నా, నీ వెనకాల వచ్చేస్తాం అన్నారు. మాకు వచ్చు కదా, మేమే వేస్తాం అన్నారు. యోహాన్ వెనకాల పోయాడు, కూడా ఆంధ్ర వెళ్ళిపోయి ఉంటాడు, మొత్తం అందరూ వెళ్ళిపోయారు, చేపలు పట్టుకోవటానికి వెళ్ళిపోయారు. రాత్రంతా వలలు వేయడం వల్ల ఎక్కడికో సంపాదించారు తెలియదు. మళ్ళీ మనోళ్ళు ఫ్రెండ్స్ అడిగి, అన్న పేతురు ఎంతవరకు యేసుప్రో కూడా తిరిగాడు కదా, ఆయన మళ్ళీ చేపలు పట్టుకోవటానికి వచ్చేసాడు. మళ్ళీ నీసుకొంపుకి, మళ్ళీ పాతపట్టుకి, మళ్ళీ గోసుకొట్టెట్టాడు. నిన్నటి వరకు అంగిలేసి తిరిగాడు, ఇప్పుడు మళ్ళా క్లాత్ కట్టుకుని వచ్చేసాడు మళ్ళా అని చెప్పేసి వచ్చేసాడు. మొత్తం మీద వలయటం మొదలెట్టాడు. సేమ్ లోకాసువార్త 5వ అధ్యాయంలో, సేమ్ మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒకే ఇన్సిడెంట్లే కనబడతాయి. అది ప్రారంభంలో జరిగింది, ఇది ముగింపులో జరిగింది, అంతే తేడా. మరలా సేమ్ చేపలు పట్టుకుంటున్నాడు. ఒక్క చేప అయినా దొరికిందమ్మా? ఒక్క చేతి బొరుకు కాదు కదా, కనీసం ఒక రొయ్యి పీసు కూడా దొరకలేదు, ఏం దొరకలా. రాత్రంతా తడిమాడు, సముద్రం అంతా ఈ పక్క ఆ పక్క ఈ పక్క, అలిసిపోయి తెల్లారిపోయి పొద్దుెక్కిపోయింది, సూర్యోదయం అయిపోయింది, తెల్లారిపోయింది. బలు తెల్లవారు వరకు ఒక చేప దొరకపోయే, తిండి లేకపోయే, నిదుర లేకపోయే. బళ్ళు తెల్లవారు వరకు ఒక చేప దొరకపోయే, తెల్లారిపోయింది కానీ ఒక్క రూపాయి, ఒక్క చేతి వరకు కూడా దొరకలేదండి. వినండి, దీంట్లో పాఠం ఒకటి నేర్చుకోవాలి. మీరు ఎక్కడ చూస్తారంటే 21వ అధ్యాయం. అటు తర్వాత యేసు తిబెరయ సముద్రమున శిష్యులు మరలా తను ప్రత్యక్షపరచుకుని, ఆయన తను ప్రత్యక్షపరిచిన విధం ఏదనగా, సీమోను పేతురు, దిదిమానబడిన తోమ, గలిలయలోను కానాను ఊరు వాడిన నతానియేలు, జెబెదయి కుమారులు, వీళ్ళంతా మొత్తం 7. సీమోను పేతురు, మరియు నేను చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు నీతో వచ్చేది మరి, వారు వెళ్ళి ఆ దోణి ఎక్కిరి, కానీ రాత్రంతయు వారికి ఏమియో పట్టలేదు. అమ్మ వినండి, ఏమి దొరకలేదు. ఎందుకో తెలుసా? యేసు లేకుండా, యేసు కంటే చేపలను ఎక్కువ ప్రేమిస్తే నీకు చేప దొరకదు. యేసు కంటే రూపాయలను ఎక్కువ ప్రేమిస్తే రూపాయలు ఉండవు. యేసు కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తే అది ఉండదు, అంతే. వీటికంటే ఎందుకు దేవుడు నేర్పిస్తున్నాడు? వీటికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? ఆదివారం దేవుడి కంటే ఎక్కువ ఏం లేదండి. ఆరాధన ముఖ్యం, వంట పెంట తర్వాత. ఆరాధన ముఖ్యం, చుట్టాలు బట్టల తర్వాత. ఆరాధన ముఖ్యం, పండుగల పబ్బాల తర్వాత. ఆరాధన ముఖ్యం, ఫంక్షన్లు తర్వాత. చేపలు పట్టుకోవడం కాదు ముఖ్యం, ఇప్పుడు దేవుని పని ముఖ్యం. ఏది ముఖ్యం? నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు? నీకున్న దానికంటే, నీ నిద్ర కంటే, నీ ఆరోగ్యం కంటే, నీ సమస్తం కంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించేవాడే దేవుని కొరకు పని చేయగలడు. నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తావు అదే చేస్తావు. దానికోసం ఏదైనా గడ్డి తింటావు, దానికోసం, ప్రేమించేవాడి కోసం, ప్రేమించే దానికోసం. అర్థమైంది కదా? యేసు ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాడు, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు యేసు ప్రభు. కారణం ఏంటంటే ఈయన చేపలట్టుకోటికి వెళ్ళిపోయాడు, ఒక్క చేప కూడా దొరకలేదు. యేసు ప్రభు వారు పొద్దుటే వచ్చి అడుగుతున్నారు. సూర్యోదయం అవుచుండగా దరి నిలిచి వారు ఆయన్ని, యేసు అని ఆ శిష్యులు గుర్తుపట్టలేదు. దెర్ ఈజ్ నో రికగ్నైజ్డ్ గాడ్. ఆయన అడుగుతున్నాడు 5వ వచనంలో, యేసు పిల్లలారా భోజనానికి మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా. అండ్ ఒక మాట చెప్తాను, ఇక్కడ ఒక మాట, నా మాట ఏమన్నా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ నువ్వు విశ్వాసవి, నీ ప్రక్కన అవిశ్వాసం ఉన్నాడు, యేసుప్రభుని ఎరగడు, ఆడు పనికి మాలాడు, దుర్మార్గుడు, దేవుని చర్చికి రాడు, ఏం చేయడు, యేసుప్రభు దగ్గర రాడు. నువ్వు దేవుని చర్చికి వస్తావు, అన్నీ వస్తావు. వినండి, ఇక్కడ నువ్వు పనికి వెళ్ళావు, నువ్వు విశ్వాసవి, నీకేం దొరకలా. అవిశ్వాసకి అన్నీ దొరికేసాయి, ఆడికి అన్నీ దొరికేసాయి. ఆ డెవలప్ అయిపోతున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు, పెట్టుబడి పెడితే వచ్చేస్తుంది, లాభం వచ్చేస్తుంది, ఆరోగ్యం అవుతున్నాడు, ఏమవట్లా. నువ్వు విశ్వాసవి, నీకేమవ్వట్లేదు, నీకు పని అవ్వట్లేదు,
డబ్బు రావట్లేదు, ఇల్లు కట్టలేకపోతున్నావు, ఏం చేయలేకపోతున్నావు, ఏంటి కథ? విశ్వాసకి ఎవరు చేశారు అలాగంటే దేవుడే చేశాడు. నీకు డబ్బు రాకుండా చేసిన దేవుడే, నీకు చేపలు రాకుండా చేసిన దేవుడే, నీకు ఉద్యోగం రాకుండా చేసిన దేవుడే, నీ ఇంట్లో ఈ కష్టం పెట్టింది దేవుడే. ఏంటి పాస్టర్ గారు దేవుడు ఎట్టడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అంటే చెప్తానండి. ఎందుకో తెలుసా, నువ్వు విశ్వాసవు కదా, దేవునికి దూరం అయిపోయావు. విశ్వాసి దేవునికి దూరం అయిపోయి ఆదివారం పనికి వెళ్ళిపోతే ఆ రోజున ఏం చేయడు దేవుడు. ఎందుకో తెలుసా, మరింత వెనక్కి వెళ్ళిపోతావు కాబట్టి. అవిశ్వాసికి చేస్తాడు, అతను ఇంకెలాగ దేవుల్లోకి రాలేదు, తర్వాత వచ్చినప్పుడు ఆడి పని ఉంటుంది. ఆడు వచ్చే వరకు ఆడు వదిలేశాడు దేవుడు. నువ్వు దేవుని బిడ్డవై ఉండి పాపంలో పడిపోతే, జారిపోతే, దూరం అయిపోతే నీకు మేలెలా చేస్తాడు? జరగకుండా చేసింది ఆపింది, అందరికీ లోన్ వస్తుంది, నీకు రానివ్వలే. అందరింట్లో సమృద్ధి కొంటే నీకు లేకుండా చేశాడు, దేవుడే చేశాడు. ఎందుకనంటే ఎక్కడో దేవునికి నీకు తేడా కొట్టింది. ఎక్కడో బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అన్నీ ఉన్నాయి, కానీ దేవునికి నీకు సరైనటువంటి సంబంధం లేదు. దేవుడు నిన్ను నడిపించిన విధానంలో తేడా ఉంది, ఇది వరకులాగా లేదు. ఎందుకంటే నీ కళ్ళ ముందు యేసు ప్రభు కనబడితే గుర్తుపట్ల. ఏ బండోడా అని పిలిస్తే పిలిపించుకున్నావు, ఆయనతో కలిసి సముద్రంలో నడిచావు, ఆయనతో కలిసి రోగులు స్వస్థపత్తులను చూసావు, ఆయనతో 3 రోజులు నిన్న కాకమన్న చూసావు. ఈ ఆలోస్తే నీ కళ్ళు మూసిపోయినాయి. నీకు యెహోవా సంబంధమైన దేవత నీ మనోనేత్రాలకి గురుడితనం కలుగు చేసింది. అందుకనే వీటికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? Do you love me? more than this. దీనికంటే దానికంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? యేసు కళ్ళ ముందుకు వచ్చినా సరే గుర్తుపట్టలేదు. కారణం ఏంటంటే దేవునితో సంబంధం లేనప్పుడు బైబిల్ చదువుతాం, కానీ దేవుడు మనతో మాట్లాడటం. ఎన్నోసార్లు బైబిల్ చదువుతుంటే ఈ వాక్యం నాకే, ఇవాళ పాస్టర్ నాతో మాట్లాడాడని ఎక్సైట్ అయిపోయి ఆనందించేనేమో, ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నా పని అవ్వట్లేదు. కారణం దేవుడికి నీకు డిస్కనెక్షన్ అయిపోయింది. దట్స్ ద రీజన్. అది కారణం. సార్, ఒకప్పుడు నేను ప్రార్థన పడినండి, ఒకప్పుడు నేను చర్చిలో కింద పడి దుల్లేసి ఉండండి, ఒకప్పుడు బరకలు ఎత్తానండి, ఒకప్పుడు గిన్నెలు కడిగానండి, ఒకప్పుడు ఆకులు ఎత్తానండి, ఒకప్పుడు అంటున్నామంటే ఇప్పుడు లేదు. అది ఇప్పుడు లేనప్పుడు ఒకప్పుడు చెప్తావు. ఇప్పుడు ఎప్పుడో కాదు. సిగ్నల్ లేదయా. ఇందాక ఉంది కదా సిగ్నల్. వెళ్ళట్లేదు ఫోను, సిగ్నల్ లేదు. ఇందాక ఉంది సిగ్నల్, ఇప్పుడు దేవునికి నీకు మధ్యన ఏం లేదండి, సిగ్నల్ లేదు. డూ యు లవ్ మీ? దీనికంటే నీ ఇష్టం. నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు? సిగ్నల్లో ఇప్పుడు ఉందా? ఒకప్పుడు సిగ్నల్ ఉందండి, ఒకప్పుడు కనెక్షన్ ఉంది, ఎయిర్టెల్ కనెక్షన్. ఇప్పుడు కట్ అయిపోయింది, ఇప్పుడు పని చేయట్లేదు, ఇప్పుడు కట్ అయిపోయింది. ఇప్పుడు ఎలాగా? దాన్ని పునరుద్ధరించడానికే యేసు ప్రభు వారు పేతురుతో సూటిగా ఎన్కౌంటర్ చేస్తున్నాడు. సూటిగా గన్న పెట్టి పొడుస్తున్నాడు. అబ్బాయ్, పిలుస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? డూ యు లవ్ మీ? వేటికంటే? ఈ చేపల కంటే. చేపలు పట్టుకోవటానికి వెళ్ళిపోయావా? దొరుకుతాయి నీకు. కనుక నువ్వు అన్నీ ఉన్నా దేవుడు నీకు ఏమీ లేకుండా చేసిన కారణం ఏంటంటే దేవుడుకి నువ్వు దూరం అయిపోయావు కాబట్టి. నీకు దేవుడు అక్కడ కూడా మేలు చేస్తే నువ్వు ఇంకా అధోపాతాళానికి వెళ్ళిపోతావు. అధోపాతాళం అంటారు కదా, అక్కడికి వెళ్ళిపోతావు. అక్కడికి వెళ్ళకుండా ఉండడానికి నీకు ఈవేళ చేపలు దొరకకుండా చేశాడు, ఈవేళ పని లేకుండా చేశాడు, ఈవేళ నీకు జీతం రాకుండా చేశాడు, ఈవేళ నీకు ఉద్యోగం లేకుండా చేశాడు, ఈవేళ నేను ఫెయిల్ అయ్యేలాగా చేశాడు, ఈవేళ ఇల్లు కట్టుకోకుండా చేశాడు, నీకున్నది తీసేశాడు దేవుడు. చేస్తాడా పాస్టర్ గారు అలాగంటే? చేస్తాడు. నిన్ను వదులుకోడు దేవుడు, చేస్తాడు అలాగ దేవుడు. నిన్ను వదులుకోడు దేవుడు. ఎందుకని? నువ్వు దూరం అయిపోవడం దేవుడికి ఇష్టం. లేకపోతే అవసరమైతే నీకు కళ్ళు పీకేస్తాడు, నీకు అనారోగ్యం ఇస్తాడు, నీకు లేపేస్తాడు.
చేయడా? దావీదు కళ్ళు తెరిపించడానికి కొడుకులు లేపేశాడు. అబ్రహాం ఇంకా దేవుని మాట వింటలేదని తండ్రిని లేపేశాడు. సంసోను దేవుని దగ్గరికి తిరగాలని కళ్ళు పీకిచ్చేశాడు. ఇశ్రాయేలు దేవుని దగ్గరికి రావట్లేదని ఐగుప్తి బబులోనికి తోసేశాడు దేవుడు. ఎందుకు? నువ్వంటే దేవుడికి ఇష్టం. నువ్వు దేవుని దగ్గరికి తిరగడానికి ఎంతకైనా వెళ్ళిపోతాడు ప్రేమ. నువ్వు వదులుకోలేడు ఆయన. పేతురుని వదులుకోలేక ఆ రాత్రి చేపలు పట్టకుండా అవకాశం, చేపలు పట్టకుండా చేసింది ఆయనే, చేపలు దొరకకుండా చేసింది ఆయనే, రూపాయి సిల్లుగా లేకుండా నీ జేబు ఖాళీ చేసింది ఆయనే. ఆయన తట్టు తిరుగుతామని డైరెక్ట్గా వచ్చి అడుగుతున్నాడు, పేతురు భోజనానికి ఏమైనా ఉన్నాయా, చేపలు ఏమైనా దొరికాయా అని అడిగాడు. నువ్వెవడోయ్యా బాబు, రాత్రంతా అలిసిపోయి చచ్చిపోయి ఒక్క చేతి వరకు దొరకకుండా మేము బాధపడుతుంటే అన్నానికి ఏముందని అడుగుతావేంటి? నువ్వెవడో అసలు? యేసు ప్రభుని గుర్తుపట్టలేదు, కళ్ళు మూసిపోయినాయి. గ్రుడ్డితనం కలుగు చేసింది మనోనేత్రమైన దేవత. కళ్ళారా ప్రభు వస్తే గుర్తుపట్టలేదు, రెండోది ప్రభు మాట్లాడితే గుర్తుపట్టలేదు, ఆయన స్వరం గుర్తుపట్టలేదు, ఆయన ఫేస్ కట్లు గుర్తుపట్టలేదు. నెంబర్ 3, ఎంతకీ గుర్తుపట్టకపోతే దేవుడు ఏమన్నాడంటే, ఒరే 6వ వచనంలో 21 లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోని కుడి ప్రక్కన వల వేయడని మీకు తొరుకునని వారు అలాగ చెప్పగా ఆయన దోనికి చేపలు విస్తారంగా పడినందుకు వాళ్ళు వల లాగలేకపోయారు. ఇంకొకటి ఏంటో తెలుసండి, ఈ పెద్ద ఆయన ఏదో చెప్తున్నాడు కదా చేసేద్దాం అనుకున్నారు. పెద్ద ఆయన ఏదో చెప్తున్నాడు కదా చిన్న పని చేసేద్దాం. ఎందుకంటే యేసుప్రభుని చేయలేదు వాళ్ళు. యేసుప్రభు అని వాళ్ళు ఆయన మాటకు లోబడలా. అక్కడ కాదు, స్వరం గుర్తుపట్టలేదని ఉంది అక్కడ, ఫేస్ గుర్తుపట్టలేదు అక్కడ. చాలామంది చర్చిలో పాటలు పాడుతున్నారు కానీ యేసు ప్రభు వాక్యాన్ని గుర్తుపడతలేదు, దేవునితో మాట్లాడుతుంటే గుర్తుపడతలేదు. ఎందుకనంటే దేవునికి నీకు మధ్యన కమ్యూనికేషన్ అలా 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 వెళ్ళిపోతుంది అంతే. బండి ఆదివారం వస్తున్నా అలా అలా ఏదో పాస్టర్ గారు చెప్పారు అయిపోయింది అన్నావు కానీ పాస్టర్ గారు చెప్పిన మాటకి పట్టలేదంటే ప్రభు స్వరాన్ని గుర్తుపడతలా, ప్రభు ఆత్మనితో మాట్లాడుతుంటే లోబడట్లేదు. డీలోమే అయితే చేపలు ఎందుకు పట్టుకోవటానికి వెళ్ళావయ్యా? నన్ను ప్రేమిస్తే ఒక్క చేతబరు దొరుకుతుందా? దొరకదు. దేవుడు అన్నాడు, దోనికి కుడి ప్రక్కన వలయండి అన్నాడు. అమ్మ ఎక్కడేమన్నాడు? ఎంతమంది కుడి పక్కన పట్టలేదంటారు వాళ్ళు. పట్టలేదా? పట్టారు. కుడి పక్కన వేయాలని మాట తీసుకుని మీరు కుడి పక్కన వేయకండి. రేపు పొద్దున్న ఎక్కడికైనా చేపకి వెళ్ళినప్పుడు కుడి పక్కన కుడి చేతితోటి అయితే అయిపోద్దని కాదు అక్కడ అర్థం. ద డైరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏంటి మీనింగ్ అంటే యేసు చెప్పిన మార్గంలో వెళితే నీకు మంచి జరుగుతుంది అని చెప్పడానికి. అది ఎడం పక్క, కుడి పక్క, ఫ్రంట్, బ్యాక్, పక్కనట్టు యేసు ఏం చెప్పాడు అది వింటావా లేదా? టెస్ట్ అండ్ ట్రయల్స్ అవి. కుడి పక్క వెళ్ళమంటే కుడి పక్క వేయి, నేను ఎడం పక్క వేస్తాను అంటే అయితేనే ఎడం పక్క ఏమవుతుంది? ఇలా చెయ్యి అంటే నేను ఇలాగే చేస్తానంటే వింటావా లేదా? దేవుడు చూస్తున్నాడు. డైరెక్షన్ ఇచ్చాడు ఆయన. అది ఏ డైరెక్షన్ అని కాదు, ఫాలో మీ అంతే. యేసుప్రభు మాటకు లోబడు, అది నమ్మటం, యేసయ్యని నమ్మటం. ఆయన నమ్మేసి వెళ్ళిపో. గుడ్డిగా నమ్మాయి, బ్లైండ్గా చెప్తా నమ్మాయి, అద్భుతం నీ జీవితంలో దేవుడు చేస్తాడు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నమ్మకపోతే ఏదీ జరగదు, నమ్మితేనే. ఇది పక్కన ఏమన్నాడు? యేసు తీరారంతే. ఇక్కడ మేము పట్టలేదా, రాత్రంతా మేము దిగలేదా, ఇందులో మేము మొలగలేదా, మేము ఇక్కడ తిప్పలేదా? చెప్పిన మాట ఏం చెయ్యి అంతే. మాట వింటావా లేదా అనేది దేవుడు చూస్తున్నాడు. ఆయన యార్దాన్లో ములిగితేనే స్వస్థదా? 7 సార్లు మొలగాల? నో, మాట వింటావా లేదా? వింటే నీకు స్వస్థదా? 7 సార్లు ములిగి అంతే. ఆ టైంలోనే ఏంటి, ఆ టైం వీళ్ళంతే. వింటావా లేదా? వినకపోతే నీకు రోగం తగ్గదు అంతే. దేవుడు మాటతో స్వస్థపరచడం చేయగలడు, కానీ చెప్పాడు అక్కడ లోబడాలి. నీకు గర్వం దిగాలి అక్కడ. నేను రాజుని, నేను 7 సార్లు మొలగడం ఏంటి, గాడిదగుడు కబుర్లు చెప్పుకో, ములిగిల్లి అంతే. ములిగాడు అప్పుడు తగ్గింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మిన ఎడలా నెమ్మది కలుగును, నమ్మిన ఎడలా
నెమ్మది కలుగును నమ్మికయుంచుము ప్రాణమా, నమ్మికయుంచుము యేసులో ప్రాణమా. ఎందుకు తొందరా, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా ప్రాణమా ప్రాణమా. దేవునికి స్తోత్రం. నమ్మికం చెయ్యంతే. అలాగ మాట విన్నారు, వేశారు. ఏమండి, ఇంచుమించు 153 గొప్ప చేపలు వారు వల వేయగా విస్తారంగా వల లాగలేకపోయారు. ఆ వల లాగలేకపోయారు. చాలామంది వచ్చి హెల్ప్ చేశారు. ఏమండి, చాలామంది హెల్ప్ చేశారు. 153 గొప్ప చేపలు వల పిగలలేదంట. 2 అద్భుతాలు జరిగిన. చూడండి, దేవుడికి నీకు కమ్యూనికేషన్ లేకపోతే ప్రార్థన చేస్తావు కానీ ప్రార్థన రాదు, బైబిల్ చదువుతావు కానీ దేవుడు మాట్లాడు, చర్చ్కి వస్తావు కానీ నీకేమి సంతృప్తి ఉండదు. ఎందుకంటే కమ్యూనికేషన్ లేదు. ఏంట్రా బాబు ఇలా చెప్తున్నాడు అనిపిస్తుందంటే, యూ హ్యావ్ నో కమ్యూనికేట్ టు గాడ్. దెర్ ఈజ్ నో రైట్ కనెక్షన్ టు గాడ్. ఏదో అలా వెళ్తుందంటే నీకు అసలు మనసు లేదు అని అంటే, పేతురు గారికి దేవుడు కంటి ముందు కనపడినా గుర్తుపట్ల, స్వరమెట్టి మాట్లాడినా ఈయన దేవుడిని గుర్తుపట్టలేదు, అద్భుతం జరిగినా గుర్తుపట్ల. 3వ పాయింట్, నీ కళ్ళ ముందు అద్భుతాలు జరిగినా కూడా గుర్తుపట్టలేవు. ఇంకా నీ మైండ్ బ్లైండ్ అయిపోయిందయ్యా, నీ మైండ్ బ్లాక్ అయిపోయిందమ్మా. ఇంక నీకు గుర్తుపట్టట్లేదు. ఈయన దేవుడు అనే సంగతే మర్చిపోయావు. కూడా తిరిగినాడు కదా, పక్కలో పడుకున్నావు కదా, కలిసి భోంచేసావు కదా, కూడా తిరిగావు కదా, ఏమైంది నీకు ఇప్పుడు? కారణం దేవునికి తిరిగి వెళ్ళిపోవటమే కారణం. దేవుడిని వదిలేసి నువ్వు తిరిగి వెళ్ళిపోయావంటే చర్చ్ మానేసి నేను అంటలా, తిరిగి వెళ్ళిపోయింటే ఏదో పాపంలో పడిపోయావని నేను అంటలేదు, తిరిగి వెళ్ళిపోయావంటే నువ్వేదేదో చేసావని అంటలేదు. కానీ సరైన ప్రార్థన జీవితం లేదు, సరైనగా దేవునికి నీకు రైట్ కనెక్షన్ లేదు విత్ గాడ్. దెర్ ఇస్ నో రైట్ కనెక్షన్ విత్ గాడ్. దేవునితో నీకు సరైన సంబంధం లేకపోతే అద్భుతం జరిగినా కూడా, ఏ అద్భుతం జరిగినా కూడా నువ్వు నమ్మలేవు. అది నేను అంటున్నాను, అద్భుతం జరిగినా కూడా నమ్మరు. అద్భుతమా, అలా జరిగిందా? కళ్ళ ముందు ఎన్నో సాక్ష్యాలు అయినా మీరు నమ్మలా. 3 రోజుల క్రితమే కదయా తిరిగి లేచిన యేసుప్రభుని చూసావు, సమాధిలోంచి యేసుప్రభుని చూసి ఇవాళ చేపలెట్టుకోవడానికి వెళ్ళిపోయావంటే నేనేమనాలా? ఏమనాలి నిన్ను? ఇవాళ చేపలెట్టుకోవడానికి నిన్న కాక మొన్నే కదా చూసావు ఆయన్ని, మొన్న ఆదివారమే కదా చూసావు. ఇవాళ చేపలెట్టుకోవడానికి వెళ్ళిపోయాడు అంతే. నాకేమొద్దు, దేవుడు ఒక్క చేతి వరకు కూడా దొరకనలేదు. కారణం ఏంటంటే దేవుడు అడుగుతున్నాడు, గుర్తుపడతాడు. ఏమైనా గుర్తుపట్టలేదు. బ్లైండ్నెస్ ఉన్నప్పుడు గుర్తుపట్టలేము. అందుకనే సరిచేయడానికి, దేవుడికి నీకు సంబంధాన్ని పునరుద్ధరించడానికి దేవుడు ఈ దినాన్ని నీ కొరకు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. పేతురుని దేవుడు కించపరచట్లేదు, పేతురుని దేవుడు వదిలిపెట్టుకోవట్లేదు. పేతురులో ఉన్న తప్పుని బయటపడుతున్నాడు. ఇప్పుడు పేతురు చేసిన పొరపాటు ఏంటో తెలుసుకునేలా చేస్తున్నాడు. యేసు లేకుండా చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు, దొరకలేదు. యేసు కళ్ళ ముందు గుర్తుపట్టలేదు. ఇప్పుడు పక్కోడు చెప్తున్నాడు, పక్కోడు చెప్తే కానీ నీకు ముందున్నవాడు యేసుప్రభు నాకు గుర్తు రాలేదు. నీకు పక్కోడు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? 7వ వచనంలో, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. పక్కోడు చెప్పే అంత కలువుసిపోయిన నీకు యేసుప్రభుని గుర్తుపట్టడానికి. బ్లైండ్నెస్ ఉంటే అంతేనండి. పక్కోడు చెప్పినా కూడా నీకు గుర్తుపట్టట్లేదు. అప్పుడు బడుక్కుని బళ్ళు మన సముద్రంలో దూకేశాడు. ఎందుకంటే అంగవస్త్రంతో ఉన్నాడు కదా. బాబాయ్ యేసు ప్రభా, ఇప్పుడు కళ్ళు వచ్చినాయా నీకు? పక్కోడు చెప్తే కూడా తెలియట్లేదా? ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభువాక్యము వదలితిని, పరమార్థము మరచితిని, ప్రపంచ నచనలలో ప్రావీణ్యం
బలహీనుడనై చింతో నీ మాట, బలహీనుడనై నడిపించు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నన్ను వీటికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? గుర్తుపట్టలేదు. సరే, ఇప్పుడు దూకేశాడు పెద్ద ఆయన అని చెప్పేసి గబగబా 2 కబిట్స్ అంటే 200 కబిట్స్ అంటే ఇంచుమించు 300 అడుగుల దూరంలో వీళ్ళు గట్టు మీదకి వచ్చారు. ఆయన కూడా ఈదుకుంటూ యేసుకు కనపడకుండా గట్టు మీదకి వచ్చేటప్పటికి 9వ వచనంలో త్వరగా ముగిస్తాను. దరికించుమించి 200 మూరలు అంటే 300 అడుగులు ఎంత అంటున్నారు. 9వ వచనంలో వారికి దరికి రాగానే అక్కడ నిప్పుల మీద వాటి ఉంచబడిన చేపల రొట్టెయు కనబడి. ఏమండి, యేసుప్రభువారు భోజనానికి ఏమైనా ఉన్నది అని అడిగింది ఎందుకు? భోజనం చేయడానికి కాదు, నీ ఆకలి తీర్చడానికే. ఇప్పుడు గట్టు మీదకి వచ్చేటడికి కోల్స్, ఆ నిప్పులు ఉన్నాయి, నిప్పుల మీద కాల్చిన చేపలు, వేడి రొట్టెలు ఉన్నాయి. ఇప్పుడు భోజనం చేయమన్నాడు ఆయన. దేవుడు నీ ఆకలి తీర్చడానికి వచ్చాడు. దేవుడు నీ కష్టాన్ని తీరుస్తాడు. నిన్ను అలా వదిలిపెట్టే దేవుడు కాదు. చేపలు దొరకకుండా చేసింది ఎందుకంటే దేవుడిని వదిలేసి వెళ్ళామని చెప్పడానికి చేశాడు, అంతే తప్ప నిన్ను నాశనం చేయడానికి కాదు. దేవుడు లేకుండా నువ్వేం చేయలేవని చెప్పడానికే, నీ పొరపాటు తెలుసుకోవడానికే. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చాడు, కడుపు నిండా భోజనం పెట్టాడు. ఇది 3వసారి ప్రభువారికి కనబడింది కదండి. 12వ వచనంలో చేపలు వల్ల పెగలేదంటే అది అద్భుతం చేసి గుర్తుపట్టలేదు. ఇప్పుడు 13వ వచనంలో యేసు వచ్చే రొట్టెలు తీసుకుని వారికి పంచిపెట్టాను, అలాగున వారు చేపలు కూడా పంచిపెట్టాను. యేసు మృతుల్లో లేచి శిష్యులకు ప్రత్యక్షమైంది. ఇది 3వసారి. ఇప్పుడు ఇలా చూడండి, మన దేవుడు ఎప్పుడు కూడా ఆకలితో ఏం చేయడు, కడుపు నిండా అన్నం పెడతాడు, కంఫర్ట్ ఆదరిస్తాడు, నీ కష్టాన్ని తీరుస్తాడు, నీ అప్పు తీరుస్తాడు, నీ రోగాన్ని స్వస్థపరుస్తాడు, నీకు సమృద్ధిని ఇస్తాడు. నేను ముగింపు మాటలుగా చెప్తాను వినండి. 15వ వచనంలో కడుపు నిండా భోజనం పెట్టి అడుగుతున్నాడు. ఇప్పుడు పేతురు భోజనం అయిపోయింది, కూర్చున్నాక భోజనం చేసేటప్పుడు అడుగుతున్నాడు. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కడుపు నిండా అన్నం పెట్టేసి, రాత్రంతా అన్నం లేదు వాళ్ళకి 2 రోజుల నుంచి ఏమో, భోజనం పెట్టి ఇప్పుడు అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. ఇదేంటి ప్రభువా, నీకు తెలుసు కదండి నేను ప్రేమిస్తున్నానంటే. నీవు నన్ను ప్రేమిస్తే ఏం చేయాలి? నీవు నన్ను వీటికంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈవేళ వేసే క్వశ్చన్ అదే. నీ పని కంటే, నీ డబ్బు కంటే, ఈ లోకం కంటే, నీ ముఖ్యమైన దానికంటే యేసుని ఎక్కువ ప్రేమిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. మొదటిసారి అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభువా నీకే తెలుసు నేనేం ప్రేమిస్తున్నా లేదు, నీకు తెలుసు కదా అన్నాడు. అయితే నా గొర్రె పిల్లల్ని మేపు, గొర్రె పిల్లలు ఫీడ్ నా పని చేయి. మళ్ళీ 2వసారి యోహాను కుమారుడు అని యేసుప్రభువారు ఇక్కడ ఒక దెబ్బ కొట్టాడని పేతురుని. ఏమని తెలుసా? బండోడా అని పిలిచే పేట్రోస్ అని పిలిచేటువంటి ఆ పేతుర్ని ఇప్పుడు దేవుడు డిస్టెన్స్ మెయింటైన్ చేసి అడుగుతున్నాడు. ఏమని? యోహాను కుమారుడైన సీమోను గారు మీరు నన్ను ప్రేమిస్తున్నారా అన్నట్టు అనమాట. అక్కడే దెబ్బడిపోయింది. ఇప్పుడు యారా ఒరే అని పిలుచుకునేదానికి ఏమంటే సార్ గారు ఏంటండి అన్నానంటే అర్థం ఏంటి? డిస్టెన్స్ పెరిగింది. రోజు పిలకోకుండా యారా ఒరే ఏమండో అన్నానంటే, ఏమండి అన్నానంటే అర్థం ఏంటి? రోజు ఇలా మాట్లాడుతాడేంటి? యోహాను కుమారుడు అని సీమోను అని ఎప్పుడు అనలేదా? పేరు పెట్టి, ఇంటి పేరెట్టి, తండ్రి పేరెట్టి పిలుస్తారు అక్కడ. యోహాను కుమారుడు అని సీమోను గారు మీరు నన్ను ప్రేమిస్తున్నారంటే, ప్రభా ఏంటి ప్రభా పిలిపి ఏంటి? గుండెకు తరుక్కుపోతుంది నాకు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. 2వసారి అడిగాడు, అయితే నా గొర్రెల్ని కాయ, నా పని చేయి, నీకే తెలుసు ప్రభు. 3వసారి అడిగాడు, డూ యు లవ్ మీ? అప్పుడు కొంచెం బాధపడ్డాడు. గ్రిఫ్ అని ఉంది, ఇక్కడ వ్యసన పడని ఉంది బైబిల్లో. ఆయన కొంచెం ప్రభా నీకు తెలుసు కదా, నీకు తెలియకుండా ఏముంటుంది, నా హృదయం అంతా తెలుసు నీకు, ఆ టైప్లో మాట్లాడాడు అనమాట. నీకు తెలుసు కదా ప్రభా, నా కడుపులో ఏముందో నీకు తెలుసు ప్రభా, ఇంక నేనేం చేయను ప్రభా, నేనేం చేయను. పశ్చాత్తపడేలాగా అసలు
ఆ గుండెల్లో గుచ్చిపోతుంది, కడుపులో దూసిపోతుంది. అప్పుడు అన్నాడు, ప్రభువా ప్రభువా నేను పాపిని ప్రభువా, అయితే నా గొర్రెలకాయ. ఎందుకు దేవుడు 3 సార్లు అడిగాడంటే, యేసు ప్రభు వారిని సిలువేసేటప్పుడు 18 సిలువుకు ముందు గెత్సెమనే తోట దగ్గర 18వ అధ్యాయంలో, పేతురు నువ్వు అక్కడ కొంతమంది అన్నారు, ఒక పిల్ల వచ్చాను, నువ్వు యేసు శిష్యుడు కదా, నువ్వు యేసు, నాకు తెలీదు మళ్ళీ మంట కాగుతున్నాడు. ఆ మంట కాగేటప్పుడు ఒక ఆయన పేద, నువ్వు అద్భుతాలు చేసినప్పుడు చూసా నేను, ఆయనతో కూడా నువ్వు ఉన్నావు, మొన్న ఉన్నావు నువ్వు, అది తెలీదు, ఒట్టు. మళ్ళీ ఇంకొకడు వచ్చాడు, ఏమయ్యా నువ్వు యేసు శిష్యుడే కదా, కుక్కరుక్కో కోడి కూసింది, 3 సార్లు అబద్ధం ఆడాడు. ఇప్పుడు 3 సార్లు దేవుడు అటాక్ ఇచ్చాడు. 3 సార్లు ఎరగను, నాకు యేసు లేడు అన్నావు కదా, ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నావా? ఏమంటే వీటికంటే ఎక్కువగా మీరు దేవుని ప్రేమిస్తున్నారా? పేతురు ప్రేమిస్తున్నానని చెప్పాడు. బెసలికా చర్చ్ కట్టారు ఇప్పుడు, పెద్దది, ఆ ఇటలీలో. అక్కడే పేతురు గారిని ఇక ఎప్పుడు ఆ పెంతెకొస్తే ఇది అయిన తర్వాత, ఈ ఎన్కౌంటర్ అయిన తర్వాత, ఇది మాట్లాడితే ఎప్పుడు పేతురు వెనక్కి వెళ్ళా. 3 సార్లు వెనక్కి వెళ్ళాడు. ఇప్పుడు ఇంక వెనక్కి వెళ్ళలేదు. యేసు ప్రభు వారు కొరకు, నీవు యేసు ప్రభుని వదిలేస్తావు అంటే, లేదు ప్రభు కోసం ప్రాణం పెట్టేస్తానంటే, సిలువేస్తున్నారని. నో ఇలాగే ఇద్దు, మా గురువు గారిని, నా యేసయ్యని నిలువుగా వేశారు, నన్ను అడ్డంగా వేయండి అన్నాడు. 95 సంవత్సరాల ముసలోడు. ఈ సిలువ ఇలాగ వేయద్దు, కిందకి తిప్పేయమన్నాడు. కాళ్ళు పైకి, తల కిందకి ఎట్టేశారు. పేగులు పడి ముసలోడు కింద పడిపోయి 18వ వచనంలో, మరణం వల్ల నన్ను మహింపరుస్తున్నాడు. అక్కడే సిలువ వేయించుకుని ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. మళ్ళీ వెనక్కి వెళ్తానని అనలా. యేసు కొరకు ప్రేమిస్తే ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాం. ప్రేమిస్తే నిన్ను ఎవడో రమ్మని చెప్పక్కర్లేదు మందిరానికి. ప్రేమిస్తే ఆరాధిస్తావు, ప్రేమిస్తే పరిచయం చేస్తావు, ప్రేమిస్తే దేవునికి ఇస్తావు, ప్రేమిస్తే దేవుని కొరకు ఏదైనా చేయడానికి పరుగులెడతావు. ప్రేమ లేకపోతే, యేసుని ప్రేమించకపోతే ఏమీ చేయలేవు. యేసుని ప్రేమించారు కనుకనే ఎక్కడో ఉండి మిషనరీస్ వారి ఇల్లు వాకల్లో వదిలేసి ఇండియాకు వచ్చి ఇక్కడ చచ్చిపోయారు. అగస్టస్ మిలేనియస్ అనేటువంటి ఆయన, యాని అనేటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. రష్యాకు వచ్చాడు. అమెరికాలో మారు మనసు పొంది రష్యాకు వస్తే, ప్రభువా, యవ్వన కాలం 18 సంవత్సరాలు 21 సంవత్సరాల కుర్రోడు ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, నేనేం చేయి నీకోసం దక్షిణ భారతదేశానికి వెళ్ళు అని దేవుడు చెప్తే, రష్యా నుంచి కాజకిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి శంషాబాద్, మహారాష్ట్ర మీదుగా శంషాబాద్ వచ్చాడు. ఎయిర్పోర్ట్ పక్కన ఉన్నటువంటి ఆ గుడిసెలోకి వచ్చాడు. ఎలాగా 3 సంవత్సరాలు నడిచొచ్చాడు. ఆయన భార్య యేసుని ప్రేమించి 3 సంవత్సరాలు పట్టింది దక్షిణ భారతదేశానికి వెళ్ళమని చెప్తే, ఎక్కడి నుంచి రష్యా నుంచి ప్రభు కోసం ప్రేమిస్తే అది నడకలాగా అనిపించలా, ప్రేమిస్తే అది దూరం అనిపించలా, ప్రేమిస్తే చలి ఎండ వర్షం ఆయనకి పట్టలా. శంషాబాద్ వచ్చేసాడు. శంషాబాద్ దగ్గర 3 సంవత్సరాలు ఉన్నాడు. తెలుగు నేర్చుకున్నాడు. ప్రభువా, తెలుగు నేర్చుకున్నాను, ఏం చేయమంటావు నన్ను? దేవుడు అన్నాడు, భువనగిరి వెళ్ళి సేవ చేయమన్నాడు. భువనగిరి వెళ్ళాడు. భువనగిరి వెళ్తే అక్కడ ముస్లింస్ ఒప్పుకోలేదు సేవ చేయడానికి. మరలా నిజాం ఆ రాజు దగ్గరికి వచ్చాడు. నిజాం చక్రవర్తి దగ్గరికి వచ్చి, అయ్యా, నన్ను ఏం చేయమంటారు, ఇక్కడ సేవ చేయనట్లేదంటే, భువనగిరిలో నేనేం చేయలేను, జనగామ వెళ్ళిపోమన్నాడు. జనగామ వెళ్ళిపోయాడు. అక్కడ 13 సంవత్సరాలు సేవ చేశాడు. 3 సంవత్సరాలు తెలుగు నేర్చుకుని 13 సంవత్సరాల్లో 3,100 మందికి బాప్తిసం ఇచ్చాడు. 13 సంవత్సరాల్లో 3,001 మందికి దేవుని ప్రేమించి 3,001 మందిని రక్షించాడు. 57 ఎకరాలు సంపాదించాడు. 57 ఎకరాలు. నిజాంలో ఇప్పుడు కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ నిజాం కాలేజ్ అని అంటారు దాన్ని. ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ కాలేజ్ అంటున్నారు దాన్ని. ఇప్పుడు ఉంది ఇంకా నా స్కూలు. ఈయన
ప్రిస్టస్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి ఒక స్కూల్ స్థాపించాడు. నిజాంలో ఉన్న వాళ్ళు ధనవంతులకి ధనికులకి అది ఇస్తే, ఇక్కడున్నది ఏంటి తెలుసా? దరిద్రులు పేదవారు చదువుకోవడానికి ఈ స్కూల్ స్టార్ట్ చేశాడు. ఎక్కడ? ప్రిస్టస్లో, జనగాంలో. ఆయన పేరు ఉండ్రుపు. ఆ ఊరి పేరు ఏం పేరు అంటే ఉండ్రుపు. నేను చెప్పింది అగస్టస్ మిలినియస్ కాదు, ఆ స్టోరీ పక్కన పెట్టాను. ఉండ్రుపు ఆయన పేరు. 57 ఎకరాలు ఆయన సంపాదించి ఒక స్కూల్ కట్టాడు, ప్రిస్టస్ ఇన్స్టిట్యూట్ అని. మరి చక్కగా చదువుకున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే సిలువ ఉంటుంది, చరిత్రలో ఉంటుంది, కానీ ఇప్పుడు అక్కడ సిలువ లేదు, అక్కడ ప్రిస్టస్ ఇన్స్టిట్యూట్ లేదు, 57 ఎకరాలు లేవు. అక్కడ ఒక ఉండ్రుపు చర్చ్ ఉంది, ఉండ్రుపు బ్యాప్టిస్ట్ చర్చ్. ఆ పాస్టర్ గారిని అడిగితే ఆయన అంటున్నాడు, సార్ ఇక్కడ 57 ఎకరాలు ఉండాలని రికార్డులో ఉంది. ఏమైందంటే 6 ఎకరాలే ఉందని నాకు తెలుసు చర్చికి సంబంధించి. మిగిలిన 51 ఎకరాలు అమ్మేశారు. ఎవరికి? గీతాంజలి పబ్లిక్ స్కూల్కి. ఇప్పుడు అక్కడ సిలువ లేదు, వినాయకుడి బొమ్మ ఉంది. ప్రభు కోసం ప్రాణం పెట్టి చేస్తే మనోళ్ళు చేసింది అది. నేను ముగిస్తున్నాను నా వర్తమానాన్ని. యేసుని ప్రేమిస్తే దేవుని కొరకు పని చేయడానికి ముందుకు వస్తావు. వీటికంటే, నీ పని కంటే, నీ ముఖ్యమైన దానికంటే రేపు 26, 27, 28 3 దినాల మీటింగ్లు. ప్రభుని ప్రేమిస్తే ధారాళంగా ఇస్తావు, ప్రభుని ప్రేమిస్తే పరిచర్య చేస్తావు, ప్రభుని ప్రేమిస్తే ఆయన కొరకు ఆరాధిస్తావు, ప్రభుని ప్రేమిస్తే 10 మందిని తీసుకొస్తావు. ప్రభు ప్రేమ నీలో ఉంటే ఎక్కడికైనా పరిగెడతావు. అది ఎండ కొండ అడుగు, ప్రభు కొరకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటావు. డియులోమి యేసుని అడుగుతున్నాడు, మీరు యేసుని ప్రేమిస్తున్నారా? తల్ల ఉంచండి. యేసుని ప్రేమిస్తే చిన్న ప్రార్థన చేసుకుందాం. నిజంగా నువ్వు యేసుని ప్రేమిస్తే, వీటికంటే, నీ పని కంటే, నీ ముఖ్యమైన దానికంటే యేసుని ప్రేమిస్తే ప్రభు పని చేయి, ప్రభు పరిచర్య చేయి, ప్రభు కోసం నిలబడు, ప్రభు కోసం పరుగులెత్తు, ప్రభు కోసం కష్టపడు. అమ్మా, మీరు నిజంగా యేసుని ప్రేమిస్తుంటే మీ కుడి చేస్తాను, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ బ్రదర్స్. వీటికంటే, మాకున్న ప్రతి దానికంటే ప్రభు పనే ముఖ్యం. అయితే ఆయన పని చేయండి. మీరు చేయుతున్నారు అందరూ రేపు కోటాల కొరకు ప్రయాసపడండి. ఏం చేయగలను ప్రభు అని అడగండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పేతురు గారిని డైరెక్ట్గా అడిగావు, వీటికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభా. ఈ లోకంలో ఉన్న వాటికంటే, ఈ లోకంలో ఉన్న దానికంటే మాకు ముఖ్యమైనది ఏమీ లేదు. మీరే, మీ పని ముఖ్యం. మీరు ఏం చేయమంటే అది ముఖ్యం. మీరు లేకుండా మేము ఎక్కడికి వెళ్ళినా పెద్ద పరుగు కూడా దొరకదు నాయన, మీరుంటేనే. అది తెలుసుకుని ప్రభు పని మా ముందు ఉన్నదని ప్రభు పరిచర్యలు వారు సహకరించడానికి సహాయం చేయండి. ప్రతి పనిలో, ప్రతి కార్యక్రమంలో మీరు తోడైండమని వెతబడిన వాక్యం ఫలింపచేయండి. పేతురు వెనక్కి జారిపోయాడు, లోకంలో పడిపోయాడు. మళ్ళా ఆయన్ని వదులుకోవడానికి నీకు ఇష్టం లేక నాయనాన్ని, జారిపోయిన మనిషిని, పడిపోయిన మనిషిని తిరిగి లేపేవాడవు. ఎక్కడ పడిపోయారు, ఏ పాపంలో పడిపోయారు చూపించి 3 సార్లు ఆయనకి ఎన్కౌంటర్ చేసి మళ్ళీ తీసుకొచ్చి సేవలో నిలబెట్టావు. ప్రధాన పాత్ర వహించాడు. ఒక్క బాప్తీసానికి 3,000 మంది ఒక ప్రసంగానికి మారారు. ఈ దినాన్ని అట్టి వర్తమానం విన్నాం. మేము నిన్ను ప్రేమించేవారుగా, నీ కొరకు పని చేసేవాళ్ళుగా, నీ కొరకు ఏదైనా చేసేవాళ్ళుగా, నీకంటే ఏం కాదని మాకున్న సమస్తాన్ని నీకు దారిపోసేవాళ్ళుగా మనం సిద్ధపరచమని, మహిమ గంట ప్రభావాలు పొందమని, ఎత్తుబడిన వాక్యం ఫలింపచేయమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.